ప్రతి కంపెనీకి కూడా మార్కెటింగే ప్రాణం. అదే ఇంపార్టెంట్. మరి ఇదివరకు మార్కెట్‌లోకి వెళ్ళాలి అనంటే ఎంతో వ్యయ ప్రయాసాలకి, ఆర్థిక భారంతో సంబంధించింది. కానీ ఇప్పుడు డిజిటల్‌గానే మార్కెట్‌లోకి మనం వెళ్ళగలుగుతున్నాం. మరి బయటికెళ్ళాలంటే ఆ యొక్క వెహికల్ డ్రైవింగ్ ఎంత ఇంపార్టెంటో, డిజిటల్‌గా వెళ్ళాలంటే డిజిటల్ ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్. సో, మనం జూమ్‌ని కావచ్చు, మన యొక్క వాట్సాప్‌ని ఈ యొక్క డిజిటల్ రంగాన్ని, డిజిటల్ అప్లికేషన్స్‌ని బాగా ఉపయోగించుకోవడం రావాలి. చాలా ముఖ్యం. సో, దాన్ని ఉపయోగించుకుంటున్నందుకు మీకు కంగ్రాచ్యులేషన్స్. సో, మార్కెటింగ్‌లో మీరందరూ కూడా పట్టు సాధించాలని, చక్కటి ఎర్నింగ్‌ని మీరు పొందాలని కోరుకుంటూ, ఈ యొక్క ఆరా మార్నింగ్‌ని మనం అందరం మన రియాక్షన్స్ తోటి స్టార్ట్ చేద్దాం. ఓకే. ఇక అందరూ కూడా స్క్రీన్ దగ్గర మీరు మహేశ్వరి గారు అందరూ ఓకే. గుడ్. అందరు స్క్రీన్ దగ్గర ఉండండి. స్పీకర్‌ని మనం ఇన్వైట్ చేసుకుందాం. స్టార్ 1000 శాంతి గారు మనకి స్పీకర్ రెడీగా ఉన్నారు. మనకి ఇంపార్టెంట్ అయినటువంటి కొన్ని విషయాలు మన ముందుకి ఇంకా వెళ్ళడానికి, ఇంకా మెరుగ్గా ఆలోచించడానికి ఉపయోగపడేటువంటి విషయాలు తను మనకి చెప్పబోతున్నారు. మనం నోట్ చేసుకుందాం. రేపొద్దున మనం కూడా అలా చెప్పగలుగుతాం. అది అందరికీ సాధ్యమైద్ది. టీమ్ అనే ప్లాట్‌ఫార్మ్ మీ అందరికి కూడా అటువంటి అవకాశాన్ని ఇస్తుంది. మరి మనం ఒకసారి విందామా? రెడీగా ఉన్నారా అందరూ? ఓకే. మీరు ఎంత బాగా రియాక్షన్స్ ఇస్తుంటే వాళ్ళకి, కొత్త వాళ్ళకి అంత ఎంకరేజ్, నెక్స్ట్ లెవెల్ లీడర్‌షిప్‌కి అంత ఎంకరేజ్‌మెంట్ ఉంటుంది. మనం ఎంత ఎంకరేజ్ చేయడం అంటే రెస్పాన్స్ ఇవ్వడం మనకు వస్తుంటే మనం రెస్పాన్స్ తీసుకుంటూ ఉంటాం. మీరు ఎప్పుడైనా సరే ప్రతిరోజు 5 గంటలకు మీరు షార్ప్‌గా ఉండాలి అని అనుకుంటే 4:45కి మీరు అలారం పెట్టుకోవాలి. 4:45కి. అది మీకు ఉపయోగపడుతుంది. ఓకే. లేకపోతే ఆ టైంలో సబ్జెక్ట్ వస్తున్న సమయంలో మనం కంగారుగా ఉంటాం. హ్మ్. ఈ టైం మనం ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం అంటే 5-6 అనేది ఎవరు మనల్ని డిస్టర్బ్ చేయరు. మనకు మనం గిఫ్ట్ అన్నమాట. ఇది మనం మనకి ఇచ్చుకునేటువంటిది. కనీసం ఈ టైంలో కూడా మనం ఫోకస్‌గా లేమనుకోండి. మన టీమ్‌కి ఇది ఈ విషయం చెప్పాలి. హ్మ్. ఈ టైంని కూడా మనకు మనం ఉపయోగించుకోకపోతే ఇదే మన పెట్టుబడి. సరైన పెట్టుబడి. ఇదే అసలైన పెట్టుబడి. ఈ ఈ అవర్‌ని అందుకే మనం చాలా క్వాలిటీగా దీన్ని ఉపయోగించుకుంటున్నాం. ఓకేనా? రైట్. సో, ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ టీమ్ గురించి కేరింగ్ తీసుకుంటూ హ్మ్. ఏమేమి నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అన్నీ తెలుసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి మన స్టార్ 1000 శాంతి గారిని మనం అందరం కూడా రియాక్షన్స్ ద్వారా ఇన్వైట్ చేసుకుందాం. అట్ ది సేమ్ టైమ్ సబ్జెక్ట్ వింటూ కూడా మీరు ఆ రియాక్షన్స్‌ని ఇవ్వండి. ప్లీజ్ వెల్కమ్ మేడం శాంతి మేడం. ఆల్ ది బెస్ట్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ ఆల్ మై వ్యూవర్స్. థ్యాంక్ యూ మై సీనియర్స్ అండ్ ఆల్ మై మెంటర్ సార్ కరెక్ట్ సార్ గారికి థ్యాంక్ యూ చెప్తుంది. ఇవాళ ఈ అవకాశం నాకు నా నాలో ఉన్న స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకొని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఇవాళ మనకి డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, డైరెక్ట్ సెల్లింగ్లో మనం ఎలా సక్సెస్ అవ్వాలి, మనకి ఈ నాలెడ్జ్ తెలుసుకోవడానికి నేను మీ ముందుకి ఇవాళ చెప్పడానికి వచ్చాను ఫ్రెండ్స్. సో డైరెక్ట్ సెల్లింగ్లో అందరూ కూడా వాళ్ళ యొక్క బిజినెస్ని ఎలా సక్సెస్ చేయాలి, వాళ్ళకి ఆపర్చునిటీ వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా సక్సెస్ అవ్వాలో వాళ్ళకి కొంత నాలెడ్జ్ అనేది అందరికీ ఉండదు. సో అలాంటి నాలెడ్జ్లో మనకి ఈ రోజు ఈ సక్సెస్ తెలుసుకోవాలంటే 7 పాయింట్స్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి డైలీ. ఇక్కడ మనకి ఏంటంటే వచ్చామా ఒక 1 మంత్ 2 మంత్ 3 మంత్స్ ఉన్నామా సక్సెస్ రాకపోతే వెంటనే వాళ్ళకి ఏంటంటే డిస్కరేజ్ అయిపోతూ ఉంటారు. వాళ్ళకి ఆ డిస్కరేజ్ అనేది రాకుండా మనము ఒక మన సీనియర్స్ని మన మెంటర్ని వాళ్ళ ఒక గురువు చెయ్యి ఎలా పట్టుకుని ఉంటారు, ఒక పిల్లలు తల్లి తండ్రి చెయ్యి ఎలా పట్టుకుంటారు, మనం వాళ్ళు ఎలాగైతే మనకి మోటివేట్ చేస్తున్నారు, వాళ్ళ యొక్క నాలెడ్జ్ మనకి ఎలా ఇంప్రూవ్ చేయడానికి, మన నాలెడ్జ్ని కూడా వాళ్ళు ఇంప్రూవ్ చేయడానికి ఎలాగో సాయశక్తులు వాళ్ళు మన ఈ ప్రోగ్రామ్స్ రూపంలో మనకి ఎలా అవకాశం ఇస్తున్నారు. అలాగే ఇక్కడ కూడా ఈ సక్సెస్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక అదృష్టమేలాగే తెలుసుకుంటూ ఉండాలి. రోజు రోజుకి డెవలప్ చేసుకుంటూ ఉండాలి. వాళ్ళలో ఉన్న స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేయడానికే మనకి డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒక మంచి అవకాశం అని అనుకోవాలి. ఎందుకంటే ఇంట్లో ఉండే అంటే జాబ్ హోల్డర్స్ అవనండి, లేడీస్ అవనండి,
ఇంట్లో ఉండిపోవడం, లేదంటే ఏ జాబ్లో ఉండిపోవడం, ఇంకా అదే లైఫ్ అనుకుంటూ వాళ్ళు ఉండిపోతూ ఉంటారు. అలా కాకుండా జాబ్ ఒకటే కాదు లైఫ్, మనం డైలీ ఈ లైఫ్ లాంగ్ లీడ్ చేసిన లైఫ్ కాకుండా ఇంకొక మంచి లైఫ్ ఉన్నది, మనం అంటూ ఏంటో ప్రూవ్ చేసుకునే ప్లాట్ఫామ్స్ ఉంటాయి. అలాంటి ప్లాట్ఫామ్లో మనకి ఇండస్ట్రీ అనేది కూడా ఒక మంచి ఆపర్చునిటీ అని కూడా అనుకోవచ్చు. అలాంటి ప్లాట్ఫామ్లో ఈరోజు ఆ డైరెక్ట్ సెల్లింగ్లో మనకు 7 పాయింట్స్ అనేవి మన ముందున్నాయి. ఆ 7 పాయింట్స్లో ఆల్రెడీ మనకి డైలీ ప్రోగ్రామ్స్లో ఎన్టీపీసీ అనే ఒక 4 పాయింట్స్ని మనం డైలీ ఫాలో అయితే కనుక మనం సక్సెస్ అవుతాము అని మనకి డైలీ మనకి సీనియర్స్, మన మెంటర్స్, మన సారు చెప్తూ ఉంటారు. కానీ అవి ఫాలో అవుతున్న అందరికీ కూడా ఆ సక్సెస్ అనేది వాళ్ళకి ఇంకా ఏదో ఇంకా క్లారిటీగా వాళ్ళకి రాకపోవచ్చు. ఎందుకంటే ఆ ఫాలో అప్ చేసుకునే దాంట్లోనే వాళ్ళు ఇంకా స్లో అయిపోతూ ఉంటారు. అలాగే స్లో అయిపోకుండా ఆ ఎన్టీపీసీతో పాటు మనకి ఒక ప్యాషన్, ఆ 7 పాయింట్స్లో ఫస్ట్ది ప్యాషన్ అనేది మనకి ఫస్ట్ ఇంపార్టెంట్. ప్యాషన్ అంటే డైలీ రొటీన్ జాబ్స్తో పాటు వెళ్ళిపోతూ ఉంటాం, ఆ వర్క్లోనే మునిగిపోతూ ఉంటాం. మనకి ఒక ఇష్టం, ఒక డ్రీమ్ అనేది ఉంటుంది. ఆ డ్రీమ్ని సక్సెస్ చేసుకోవడానికి ఇష్టం అనేది ఉంటుంది, ఆ ప్యాషన్ అనేది ఉంటుంది. అంటే అది చేయాలి అన్నప్పుడు కష్టమైన ఇష్టంగా ఉంటుంది. అక్కడ అక్కడ బాధ ఉండదు, అక్కడ మనకి చిరాకు, అసహనం ఏమీ ఉండవు అలాంటప్పుడు. అది డ్రీమ్ని సక్సెస్ చేసుకోవడానికి మనం ఏ టైం అయినా ఎప్పుడైనా చిన్న ఒక 5 మినిట్స్ టైం ఉన్నా ఆ డ్రీమ్ని సక్సెస్ చేసుకోవడానికి ఎలా సక్సెస్ అవ్వాలనే పాయింట్స్తోనే మనం ఆలోచిస్తూ ఉంటాం. అలాగా ప్యాషన్ అనేది మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఈ ఈ బి- ఈ ఈ బిజినెస్లో కానివ్వండి, ఎక్కడైనా సరే ఆ ప్యాషన్ ఉన్నప్పుడు కొన్ని టిప్స్, టెక్నిక్స్ కూడా మనం ఫాలో అవుతుంటాం. ఆ టిప్స్ మనకి ఇక్కడ డైలీ ప్రోగ్రామ్స్లో చెప్తూ ఉంటారు. మనకు నోట్స్, వర్క్ ప్రోగ్రెస్లో మనం వెళ్తూ ఇంట్రెస్ట్గా, మనం ప్యాషన్గా, ఇష్టంగా ఆ ప్రోగ్రామ్ని ఇష్టంగా ఉండాలి. వచ్చామా, కూర్చున్నామా, వీడియో ఆన్ చేసుకుని వెళ్ళిపోయాం, లేదంటే వీడియో ఆన్ చేసి పెట్టేసి మళ్ళీ వస్తామని వెళ్ళిపోవడం. అలా కాకుండా కూర్చుని వాళ్ళు చెప్పేది ఏంటి ఇంట్రెస్ట్గా కొంచెం అనేది డైలీ ఒక 2 అవర్స్, మినిమం 2 అవర్సే మనకి ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ టైంలో కూడా మనము కొంచెం సేపు కూర్చొని నోట్స్ రాసుకోకపోతే మనకి ఉన్న డ్రీమ్ని సక్సెస్ ఎలా అవ్వాలి, దానికి ఆ ప్యాషన్ అనేది ఎలా ముందుకు వెళ్ళాలి అనేది మనకి వెనకబడిపోతుంటాం. ముందుకు రావడం అర్థం కాదు ఎలా వెళ్ళాలి. సో అలాంటి సక్సెస్ని ఇంట్రెస్ట్గా, ప్యాషన్తో ప్రోగ్రామ్స్లోనే ఉంటూనే మనం నేర్చుకోవచ్చని మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రోడక్ట్ నాలెడ్జ్. సో ఇక్కడ ఏంటంటే మన ప్రోడక్ట్స్ 5 ప్రోడక్ట్స్ ఉంటాయి అని తెలుసు కదా అందరికీ. ఈ ప్రోడక్ట్స్లో మనము సీనియర్స్ 5 ప్రోడక్ట్స్ గురించి డైలీ ప్రోగ్రామ్స్ చెప్తున్నారు. ప్రోగ్రామ్స్లో మనము అందరికీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయండి అని అంటున్నాం. మరి వాళ్ళు వస్తున్నారంటే మనం కూడా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి చెప్పడానికి ఎంతో కొంత మినిమం కామన్ నాలెడ్జ్ అనేది, మనకి ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది అవసరం ప్రతి ఒక్క మన విఆర్కి, వివాటికి. సో అలాంటి ప్రొడక్ట్ నాలెడ్జ్లో మనకి ఇంగ్రీడియంట్స్ ఏముంటాయి, మన ప్రొడక్ట్స్ ఇంగ్రీడియంట్స్ ఏముంటాయి, R&D ఏముంది, వీడియోస్ ఏమున్నాయి, వాటి యొక్క బేసిక్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి తెలిసి ఉండాలి. ఈ ప్రొడక్ట్ నాలెడ్జ్ డైలీ ప్రోగ్రామ్స్లో 5 AM 5 PM ప్రోగ్రామ్స్లోనే అటెండ్ అయితేనే మనకి ఆ ప్రోగ్రామ్స్తో పాటు మనతో పాటు మన టీం కూడా వచ్చి కూర్చుని ఆ నాలెడ్జ్ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. సో అందుకే ఈ ప్రోగ్రామ్స్ అనేవి మెయిన్ 5 AM 5 PM ఈ కంపల్సరీ ఈ నాలెడ్జ్ అనేది ప్రతి ఒక్కరికి అవసరమని ఇక్కడ చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూజ్ యువర్ మెంటర్. ఇక్కడ మనకి మనం ఈ ఈ ఈ ప్లాట్ఫామ్లోకి రావడానికి మనకి తీసుకొచ్చిన వాళ్ళని స్పాన్సర్ అంటాం. మనకి ఈ స్పాన్సర్తో పాటు మనకి ఇక్కడ వాళ్ళు కొంతవరకు మనకి తీసుకెళ్తారు. ఇంకొంత సక్సెస్ని ముందుకు రావడానికి మనకి ఒక గురువు సహాయము అవసరం. గురువు సహాయం అంటే ఇక్కడ మనకి హరిసార్ గారు డైలీ ఆ యొక్క మైండ్ఫుల్నెస్ గురించి, మన థాట్స్ గురించి, మనం ఎక్కడ ఆగిపోతున్నాము అని ప్రతి ఒక్క విఆర్ దగ్గర నుంచి, స్టార్ దగ్గర నుంచి కూడా ప్రోగ్రామ్స్లోని మనకంటే ముందే వచ్చి కూర్చునే సార్ వచ్చి వాళ్ళ యొక్క నాలెడ్జ్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి, వాళ్ళకి ఎలా సక్సెస్ రావాలని ఎవ్రీ వీక్, ప్రతి వీక్ ఇన్కమ్ ఎలా వచ్చి వాళ్ళకి ఎక్కడ ఆగిపోకుండా వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వాలనే ఇక్కడ ఈ 5 PM ప్రోగ్రాంలోని మనకి మన నాలెడ్జ్ ఇవ్వడం జరుగుతుంది. అలాంటి మెంటర్ సహాయము మనం ఎప్పుడూ వదలకూడదు. అంటే ఆ మెంటర్ అనేది మనకి డైలీ మన కోసమే ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు మన సక్సెస్ ఎలా బిల్డ్ చేయాలని వాళ్ళు మన కోసం ఆలోచిస్తూ ఉంటారని తెలుసుకోవాలి. అందుకే ఇక్కడ మన సీనియర్స్ అండ్ మెంటర్ వాళ్ళ యొక్క
చెయ్యి వదలకూడదు. ఎందుకంటే ఈ సక్సెస్లో మనకు ఎంతవరకు ముందుకు వెళ్ళాలో మనకి పూర్తి నాలెడ్జ్ ఉండదు. ఆ నాలెడ్జ్ మనకి ఇంప్రూవ్ చేయడానికే మనకి ఇక్కడ మెంటర్ సహాయం అవసరం పడుతుంది. వారు మనకి ఇక్కడ ఒక మనిషి రూపేణ మన ముందు ఉంటారు, కానీ ఒక గురువు రూపేణ వారు ఇంతమంది విద్యార్థుల్ని ముందుకు తీసుకువెళ్ళడం అనేది చాలా మంచి. ఇలాంటి ప్లాట్ఫామ్లో కూడా ఉంటాయా అనేది మనకు ఒక మంచి అదృష్టం అనే చెప్పుకోవచ్చు. సో అలాంటి ఈ ప్లాట్ఫామ్లో కూడా ఈ బిజినెస్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి అంటే ఇక్కడ కొన్ని కన్సిస్టెన్సీ అనేది చాలా అవసరం. మనం డైలీ వచ్చి నోట్స్ రాసుకొని మనం ఆ ప్రోగ్రాంలో ఏంటి వింటున్నారు అనేది తెలుసుకోవడం చాలా అవసరం. అంటే ప్రోగ్రామ్స్కి రాకపోయినా ఒకవేళ మనము టీం రావాలి, టీం బిల్డర్ నెట్వర్క్ బిల్డ్ చేసుకోవాలి అనేది మనకి ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది సీనియర్స్ ద్వారా చూస్తేనే మనకి అర్థమవుతుంది. వాళ్ళు డైలీ వచ్చి ఈ లింక్ ఇవ్వడం కానివ్వండి, ప్రోగ్రామ్స్ రావడం కానివ్వండి, కూర్చోవడం, వాళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళ జాబ్స్తో పాటు మనకు కూడా ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయడం జరిగింది. అలాగే మనము అలా ముందుకు వచ్చి మన ప్లాట్ఫామ్లో మనం సక్సెస్ తీసుకోవాలంటే ఇక్కడ మనకి సీనియర్స్ మెంటర్ సహాయం ఉండాలి అని, తప్పకుండా ఉండాలని చెప్పడం జరుగుతుంది. లిస్ట్ బిల్డింగ్ అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి లిస్ట్ బిల్డింగ్. ఈ లిస్ట్ బిల్డింగ్లో మనము 4 ప్రాసెస్ ఇక్కడ ఎక్కువ అవసరం పడుతుంది. ఈ ప్రాసెస్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే నేమ్ లిస్ట్. నేమ్ లిస్ట్ లేకుండా మనం ఎప్పుడు ఎక్కడ ఎలాగ ముందుకు వెళ్ళాలి. ఎగ్జాంపుల్, ఒక బర్త్డే ఫంక్షన్ జరిగిన ఆ ఫంక్షన్కి ఎవరిని పిలవాలి, ఎవరు ముఖ్యము అని ఒక నేమ్స్ అనేవి రాసుకుంటాం. ఫలానా వాళ్ళని పిలవాలి, ఫలానా వాళ్ళని పిలవాలని. అలాగే ఇక్కడ కూడా మనం అంటే ముందు నచ్చిన వాళ్ళు మన ఫ్యామిలీ ఫస్ట్. ఇక్కడ మనకి ఫ్యామిలీ ఎలాగో ఇందులో మనకి వివా ఫ్యామిలీ అలాగా ఫ్యామిలీని ఫస్ట్గా మనం చూస్ చేసుకుని ఫ్యామిలీలో మన వాళ్ళు ఎవరు మనకి పేరెంట్స్ తర్వాత మనమంటే ఇష్టం వెంటనే మనకి ఆపర్చునిటీ వచ్చినా సరే అని వాళ్ళు మనకి సపోర్టివ్గా వెనక ఉండే వాళ్ళు ఎవరు, అలాంటి వాళ్ళని ముందు మనం నేమ్ లిస్ట్లో ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. ఆ ఫ్యామిలీతో పాటు రిలేటివ్స్ ఇంకా ఉంటారుగా, వాళ్ళు ఫ్రెండ్స్, కొలీగ్స్, ఇలా తెలిసిన వాళ్ళకి ఫస్ట్ ఆ నేమ్ లిస్ట్లో సెలెక్ట్ చేసుకుని 10 నేమ్స్, వీక్లీ 10 నేమ్స్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళని మనము డైలీ ఈ ప్రోగ్రామ్స్లో ఇన్వైట్ చేసుకుంటూ సీనియర్ దగ్గర ప్రోగ్రామ్స్లో వాళ్ళకి వాళ్ళ టైంని కూడా ముందు అడిగి వాళ్ళని సీనియర్తో కూడా ఒకసారి కనెక్ట్ చేయించి ఆ ప్రోగ్రామ్స్లో వాళ్ళకి ఈ ప్రోగ్రామ్స్ ఏంటి, మన ప్రోడక్ట్ ఏంటి, మనకి ఈ ప్రోగ్రామ్ అవేర్నెస్ ఇప్పించడము, ప్రోడక్ట్ అవేర్నెస్ ఇప్పించడము, ఇలాంటివి వర్క్ చేసుకుంటే కనుక మనకి ఈ లిస్ట్ బిల్డింగ్లో మనం ముందుకు వెళ్ళడానికి ఇంకా హెల్ప్ అవుతుంది ఈ ప్రోగ్రామ్స్ అనేవి. అండ్ ఇంట్రెస్ట్ వాళ్ళ యొక్క వాళ్ళు ఆ ప్రోగ్రామ్స్లో కనెక్ట్ అయ్యి వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్ని తీసుకోవడము, క్వశ్చన్స్, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ఏంటి అనేది వాళ్ళు మాట్లాడి వాళ్ళతో మాట్లాడించి వాళ్ళు ఏది తీసుకోవాలనుకుంటున్నారు, వెల్త్ అనేది వాళ్ళు తీసుకోవాలనుకుంటున్నారు అనేది సీనియర్ కనెక్ట్ చేసుకుని వాళ్ళు అప్డేట్ చేసుకుంటూ ఉంటారు. అలాగే అందుకని ఈ లిస్ట్ బిల్డింగ్ అనేది సో మచ్ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే 5th పాయింట్ వచ్చేసి ఫైండింగ్ రైట్ ప్రాస్పెక్ట్స్ అంటే ఏంటి? ఇక్కడ మనము ప్రతి ప్రోగ్రాంలోని ఎవరో ఒకరికి లింక్ వస్తుంది. మన లింక్ని ప్రతి వాళ్ళకి మొత్తం అందరికి ఉన్న నేమ్ లిస్టులు అందరికీ పంపించేస్తుంటారు. వాళ్ళు వస్తారా లేదా, లేదంటే వాళ్ళకి టైం ఉందా లేదా కనుక్కొని చెప్పాము కదా, నేమ్ లిస్ట్లో డైలీ ఒక 10 నేమ్స్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి డైలీ ఓన్లీ 10 నేమ్స్ 5 నేమ్స్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళని ఇన్వైట్ చేసుకుంటూ ఆ ప్రాస్పెక్టింగ్ ఎలా జరగాలంటే ఫస్ట్ ప్రోగ్రామ్స్కి వాళ్ళకి ఒక టైం ఎప్పుడు వాళ్ళు ఫ్రీ ఉంటారు, సీనియర్ టైం ఎక్కడో ఫ్రీ ఉంటుంది, ఎప్పుడు వాళ్ళ టైంని కనెక్ట్ చేసుకుంటూ వాళ్ళ పర్సనల్గా వాళ్ళ సీనియర్తో మాట్లాడించడం, ఈ ప్రోగ్రామ్స్లో అటెండ్ చేయించడం చేసుకుంటూ వాళ్ళకి వాళ్ళ దగ్గర ఉన్న కాంటాక్ట్స్, వాళ్ళకి హెల్త్ కావాలా, వెల్త్ కావాలా, ఆ బేసిక్స్ అనేవి వాళ్ళ దగ్గర నుంచి మనము కామన్గా అడిగి తీసుకోవాలి. వాళ్ళని ఎప్పుడూ కూడా ఎక్కువ స్ట్రెస్ పెట్టకుండా వాళ్ళకి ఏ నాలెడ్జ్ కావాలో అది ముందు తెలుసుకోవాలి. హెల్త్ కావాలి, కొంతమంది హెల్త్ కోసం వస్తారు, వాళ్ళకి ముందు హెల్త్ నాలెడ్జ్ మాత్రం ఇప్పించాలి. అందరికీ ఈ వర్క్ చేసుకోండి, బిజినెస్ ఉంది ఇక్కడ, అలా ఏం చెప్పనవసరం లేదు. వాళ్ళు నచ్చితే వాళ్ళంతట వాళ్ళే రావడం జరుగుతుంది.
సో ఆ కనెక్టివిటీ, ఆ ప్రాస్పెక్టైజేషన్ అనేది కరెక్ట్గా జరగాలి. ఎప్పుడైతే ప్రాస్పెక్టైజేషన్ జరుగుతుందో కరెక్ట్గా మన ప్రోగ్రామ్స్లో జిఎస్ఎం ఉంది అండ్ థ్యాంక్ యూ మీట్ ఉన్నాయి, ప్రోడక్ట్ ఇచ్చాము, వాళ్ళు తీసుకున్నారు. ఆ ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత వాళ్ళని ఒక్కొక్క రోజు ఆ ప్రోడక్ట్ గురించి డీప్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి కొంత టైం ఇవ్వండి, మేము మాట్లాడిస్తాం సీనియర్తో. అలాగ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర టైం తీసుకుని థ్యాంక్ యూ మీట్ అని చేయించుకోండి. వాళ్ళే తర్వాత నచ్చి వాళ్ళు వర్క్ తీసుకోవాలి, ఆపర్చునిటీ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఈ వర్క్లో వచ్చిన తర్వాత వాళ్ళకి ఎలాగ ముందుకు వెళ్ళాలి, ఆ సక్సెస్ ఎలా తీసుకోవాలి అనేది వాళ్ళని ఈ థ్యాంక్ యూ మీట్లో తర్వాత కొన్ని ఈ ప్రోగ్రామ్స్లో తీసుకున్న తర్వాత జిఎస్ఎం వాళ్ళు స్టార్ అవ్వచ్చు. స్టార్ అయిన తర్వాత జిఎస్ఎం అనేవి ఒక చిన్న ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్లో కూడా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళి వాళ్ళకున్న క్వశ్చన్స్ని క్లారిటీ చేయడం, వాళ్ళకి ఉన్న నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే సిక్స్త్ పాయింట్ అంటే డోంట్ క్విట్ యువర్ జాబ్ అండ్ ఎడ్యుకేషన్. ఇక్కడ ప్రతి వాళ్ళకి ఇది సెకండ్ ఆపర్చునిటీ, అంటే ఇన్కమ్ ఆపర్చునిటీ, లేదంటే డ్రీమ్ అనుకున్నాం కదా. ఈ డ్రీమ్ని వాళ్ళు డైలీ లైఫ్లో వాళ్ళు ఏవో ఒక జాబ్స్ చేసుకుంటూ ఉంటారు అందరు కూడా. ఆ జాబ్స్తో పాటునే లేకపోతే ఎడ్యుకేషన్ తీసుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉండుంటారు. ఆ జాబ్స్తో పాటునే వాళ్ళ పర్సనల్ లైఫ్తో పాటునే ఇక్కడ ఇది కూడా వాళ్ళ టైం ఫ్రీడంలో ఇక్కడ చేసుకునే అవకాశం మనకి ఇక్కడ చాలా మంచి అవకాశం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎప్పుడు కూడా పలానా టైంలో మీరు వచ్చి కూర్చోవాలి, ఇక్కడ ఈ ప్రోగ్రామ్స్ మీరు ఖచ్చితంగా రావాలి అని వాళ్ళ యొక్క టైం ఫ్రీడమ్ని ఇక్కడ పెట్టుకుని వాళ్ళు సక్సెస్తో పాటు టీమ్ని నెట్వర్క్ బిల్డింగ్ చేసుకోవడానికే ఇక్కడ వీక్లో అన్ని డేస్ కూడా మనకి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏ రోజు ఎవరికి ఎలాంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, వాళ్ళకి ఎలాంటి నాలెడ్జ్ ఇవ్వాలి అనేది స్టార్ లెవెల్, విఆర్ లెవెల్ నుంచి కూడా ఇక్కడ మనకి సీనియర్స్ ఆలోచించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని కూడా ఓ వీక్లో ఏ రోజైనా అన్ని డేస్ వచ్చి తీసుకున్నా చాలా మంచిది. వాళ్ళు వచ్చి ఈ ఆపర్చునిటీలో వాళ్ళ యొక్క నాలెడ్జ్ని తీసుకుంటే మంచిది. తీసుకోకపోతే పర్సనల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, ఆ పర్సనల్ ప్రోగ్రామ్స్లో కూడా వాళ్ళ యొక్క టైం ఫ్రీడమ్ని వాళ్ళ జాబ్స్తో పాటునే ఎప్పుడు ఫ్రీ ఉంటారో వాళ్ళు సీనియర్తో కనెక్ట్ అవుతూ ఉంటే వాళ్ళకి అందుకే వీక్లీ వన్స్ అయినా టీం అందరూ కూడా సీనియర్స్ తోటే ఖచ్చితంగా మీట్ అవుతూ ఉండాలి. అదే ప్లాట్ఫామ్ ఏంటి ఇక్కడ మనకి జూమే. అది కూడా మనం ఎక్కడికి వెళ్ళనవసరం లేకుండా మంచి ఈ ప్లాట్ఫామ్ జూమ్లోనే కూడా మనకి ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది. మనం ఎక్కడికి దూరం వెళ్ళే కూర్చుని నాలెడ్జ్ తీసుకోవాలంటే అప్పట్లో మన సీనియర్స్ ఎంత కష్టపడ్డారు. అంత కష్టం లేకుండా మనకి ఇక్కడ జూమ్ ప్లాట్ఫామ్లోనే మన వర్క్ని సక్సెస్ చేసుకోవడానికి, ముందుకు వెళ్ళడానికి చెప్పడం జరిగింది. అలాంటి ఫ్రీ టైంని మనం ఇంప్రూవ్ చేసుకొని మన ఫ్రీ టైంని మనం ఉపయోగించుకుంటూనే మన యొక్క జాబ్స్లోనే ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడే వచ్చి మనం ఇక్కడ కూర్చుని అయితే ఇప్పుడు వీడియో ఆఫ్ చేసుకునే ఆపర్చునిటీ కూడా చక్కగా ఇస్తున్నాం. అంటే ఎప్పుడు ఎవరైనా బయట వర్క్ ఉన్నా వాళ్ళు నాలెడ్జ్ తీసుకుంటూనే ఇక్కడ కూర్చొని వినొచ్చు అని చెప్పడం జరుగుతుంది. అలాగే మినిమం 2-3 ఇయర్స్కైనా మనం 1 మంత్, 2 మంత్, 3 మంత్స్ అయ్యింది, నేను స్టార్ అయ్యాను, నాకు ఇంకా నాకు నాలెడ్జ్ రాలేదు, నాకు సక్సెస్ రాలేదు, అలా ఆగిపోకుండా వచ్చి ఇక్కడ ఉన్న ఈ నాలెడ్జ్ని తీసుకుంటూనే ప్రోగ్రామ్స్లో వింటూనే మినిమం 2-3 ఇయర్స్ మనం ఇక్కడ ఒక మన టైంని, ఫ్రీ టైంని ఇక్కడ ఇస్తూ మనం ఒక ఫుల్ టైంని కాకుండా పార్ట్ టైం కూడా ఇక్కడ తీసుకోవచ్చు. ఇంకా కావాలంటే ఫుల్ టైంగా కూడా మనం ఇక్కడ ఈ ఆపర్చునిటీ తీసుకునేటట్టుగానే మనకి ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. ఈ అవకాశం అంటే ఎడ్యుకేషన్ ఉన్న పిల్లలంటే మినిమం 18 ఇయర్స్, అంటే వాళ్ళకి కూడా ఇప్పుడు గవర్నమెంట్ పిల్లలకి ఎడ్యుకేషన్ వాళ్ళకి చదువుకోవడానికి లోన్స్ ఎలాగిస్తుంది, అంటే వాళ్ళ యొక్క డ్రీమ్స్ని చదువులో వాళ్ళు ఎలా సక్సెస్ అవ్వాలో గవర్నమెంట్స్ ఎలా సపోర్ట్, అలాగే ఇక్కడ మనకి చదువుతో పాటు ఇక్కడ మన డ్రీమ్ని సక్సెస్ చేసుకోవడానికి ఇక్కడ మంచి ఆపర్చునిటీ ఇలా కూడా ఈ రకంగా కూడా ఉంది. అది కూడా జూమ్ ప్లాట్ఫామ్లోనే ఉంది. మనము ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రోడక్ట్ ఇచ్చే ఇది కూడా లేదు, మనం ఆన్లైన్లోనే అంత వర్క్ అంతా జరుగుతుంది. సో అలాంటి మంచి ఆపర్చునిటీ మనకి ఇక్కడ ఇండస్ట్రీ వాళ్ళు ఇవ్వడం జరిగింది అని కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఏంటంటే 7th పాయింట్ వచ్చేసి సెట్ యువర్ గోల్ అలాంగ్ విత్ యువర్ అప్లైన్. ఇక్కడ అప్లైన్ అనేది మనకు సీనియర్స్ మనం వచ్చాము, కూర్చున్నాము, వింటున్నాం.
వాళ్ళు వాళ్ళు చెప్పింది మనం నోట్ చేసుకుని కరెక్ట్గా వింటే పర్వాలేదు. మనకి కొంత విని కొంత వినకుండా మనం ఏదో బయట మనం ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి సగం సగం చెప్పడం వల్ల కొంత నేమ్ లిస్ట్ అనేది మనకి ఆగిపోతూ ఉంటుంది. అలా కాకుండా సీనియర్స్ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో వాళ్ళు మన గోల్ కోసం ఏదైతే చెప్పడం జరుగుతుందో వాళ్ళని మనము ఒక మినిమం మనం ఒక 2-3 ఇయర్స్ వరకు వాళ్ళతోనే మనము కొంత మన టైంని స్పెండ్ చేస్తూ ఉండాలి. ఎవ్రీ వీక్ ఇన్కమ్ అనేది వచ్చే వరకు ఎన్టీపీసీ అనేది ఫాలో చేసుకోవాలని మనకి ఇక్కడ డైలీ చెప్పడం జరుగుతుంది. ఆ ఎన్టీపీసీ అనేది నేమ్ లిస్టు, థ్యాంక్ యూ మీట్, ప్రెజెంటేషన్, సెలబ్రేషన్, వీటితో పాటు మనకి జిఎస్ఎం ఈ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇక్కడ జాబ్లో ఎక్కడైతేనే స్ట్రెస్ అనేది ఉంటుంది అందరికీ కూడా. ఆ జాబ్లో ఉన్న స్ట్రెస్ని మనం ఈ సక్సెస్ మీరు ఈ వర్క్ ఇవాళ ఇక్కడే చేయాలి, మనం ఈ వర్క్ ఇవాళే చేయాలని ఆఫీస్లో మనకి కొంత ఎంతో కొంత చెప్పడం జరుగుతుంది, వర్క్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఎలాగే ఏం లేదు, మనకి ఈ వీక్లో ఇన్కమ్ తెచ్చుకున్నామా లేదా అనేది, మనకి వీక్లో మినిమం ఒక ప్రోడక్ట్ అయినా రిటైల్ చేసుకున్నామా అనేది మనకి ఇక్కడ వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఎలాగ ఇవ్వాలనేది ఇక్కడ ఆలోచన మన సీనియర్స్కి జరుగుతుంది. అలాగే డైలీ 2-3 అవర్స్ ఇక్కడ ప్రోగ్రామ్స్ మనతో పాటు మనం మనం టీంని కూడా తీసుకు తీసుకువచ్చి కూర్చోబెట్టడం, మనం వస్తే మన సక్సెస్ ముందు వస్తుంది, మన తర్వాత వాళ్ళు కూడా రావడం జరుగుతుంది. ఇలా ప్రోగ్రామ్స్లో ఇప్పుడు ఇవాళ ఎవరైనా ఆబ్సెంట్ అవ్వచ్చు. ఆబ్సెంట్ అయితే టీం ఉంటారు, సీనియర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర మనం ఏ ఆబ్సెంట్ అయినా తెలుసుకునే అవకాశం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాంటి అవకాశం కూడా ఈ ప్లాట్ఫామ్లో మనకి చక్కని అవకాశం. ఎందుకంటే ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఉంటారు, చాలా మంది వర్క్స్ చేసుకుంటూ ఉంటారు, మార్నింగ్ వర్క్స్ కొంతమందికి ఉంటాయి, మరి వాళ్ళకి ఈ వర్క్స్లో నోట్స్ రాసుకోవడం అవ్వదు. అందుకని ఇక్కడ సీనియర్స్ ఎవ్రీ వీక్లీ వన్స్ సాటర్డే సండే కూడా ఆ జిఎస్ఎం ప్రోగ్రామ్స్ అనేవి వాళ్ళు ఆ వీక్లో ఏం జరిగింది, మనం ఏ వర్క్ చేసుకున్నాము, ఆ వర్క్లో నెక్స్ట్ వీక్ ఏం చేయాలి, ఈ ప్లాట్ఫామ్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేది ఆ జిఎస్ఎంలోనే మనకి చెప్పడం జరుగుతుంది. సో సక్సెస్ ఇంతవరకు వచ్చింది, మరి ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి అంటే మనకి కొంత అవకాశం ఉన్నది. ఆ అవకాశం ఏంటంటే ప్రోగ్రామ్సే మనకి మంచి అవకాశం. అంటే ఈ ప్రోగ్రామ్స్లో భయం అనేది ఫస్ట్ ఉండకూడదు. భయం ఉంటూ మనం ఇవాళ నేను చెప్పానా లేదా, నేను చెప్పడానికి నాకు ఇంకా తెలీదు, అలాంటివి మనం తెలుసుకోలేదు. తెలీదు అంటే మనము పిల్లలకి ఇంట్లో పేరెంట్ మోడ్లో మనం పిల్లలకి ఎలాగైతే మోటివేట్ చేసుకుంటూ చదువులో కానివ్వండి, వాళ్ళు డైలీ వర్క్స్లోని వాళ్ళు క్లాస్లో ఎలా ఉండాలి, మనం ఎలా చెప్తున్నాం, అలాగే ఇక్కడ కూడా మనము ఒక పేరెంటింగ్ మోడ్లోనే మనము మనకి టీచర్స్ మనకి సీనియర్స్ ఎలా చెప్తున్నారో అలాగే మనం కూడా నేర్చుకుంటూ రాసుకుంటూనే మనం ఇక్కడ కొంత నాలెడ్జ్ అనేది తీసుకుంటూనే అప్లైన్ని మనం ఎప్పటి వరకు కూడా వదలకుండా ఉండాలి. అప్లైన్ వారు ఎలా వచ్చారు, వాళ్ళు ఎలా సక్సెస్ తీసుకున్నారు, ఇక్కడ అందరూ కూడా వాళ్ళ వర్క్స్ చేసుకుంటూనే మనకి ఇక్కడ మనకి టీచర్స్, జాబ్ హోల్డర్స్ అందరూ ఉన్నారు, అలాగే ఫ్యామిలీ హౌస్ వైఫ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఇక్కడ అందరికీ కూడా ఈ ఆపర్చునిటీ అవసరం, హెల్త్ అందరికీ అవసరం. అలాంటి హెల్త్ని మనము కావాలంటే వాళ్ళకి వెల్త్ కూడా ఇచ్చే పరంగా కూడా ఉంది కాబట్టి ఈ ప్లాట్ఫామ్ని అందరూ ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాట్ఫామ్లో మనకి అందరికీ సక్సెస్ ఉంటుంది అని కూడా చెప్పడం జరిగింది. సో అలాంటి ఎడ్యుకేషన్తో పాటు మనకి ఇక్కడ ప్రోగ్రామ్ అవేర్నెస్ అనేది ఎలాగంటే ఏదో మనం ఏదో నేర్చేసుకున్నాము లేదంటే నాకేదో వచ్చేసిందని ముందు మనము తొందరపడిపోయి మనము వచ్చిన నాలెడ్జ్ని కొంతవరకే నాకు అంతా వచ్చేసిందని ప్రోగ్రామ్స్ ఆబ్సెంట్ అయితే ఇంకంత డెవలప్ అవుతుంది, డైలీ డైలీ అప్డేట్ అవుతున్నది ప్రోగ్రామ్స్ అనేవి. ఇంత అప్డేట్లో ఉన్న వర్షన్లో మనము మన నాలెడ్జ్ని కూడా అప్డేట్ చేసుకోవాలి, వచ్చి కూర్చొని తెలుసుకుంటూ ఉండాలి. నేను 250 అయిపోయాను, నేను 1000 అయిపోయాను అలాగ మనం అనుకోకుండా డైలీ ఉన్న ప్రోగ్రామ్స్లో మనం కూడా అప్డేట్ అవుతూ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. సో థ్యాంక్ యూ సార్. సార్ చిన్న వీడియో ఒకటి ప్లే చేయొచ్చా సార్?
నేను ఇప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ చదివాను, అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. జింక గంటకి 90 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలదట. చిరుతపులి గంటకి 60 కిలోమీటర్ల వేగంతో మాత్రమే పరిగెత్తగలదట. సార్ వాయిస్ వినబడుతుంది సార్. వినపడుతుంది మేడం. ఓకే, ఫైన్, కంటిన్యూ చేయండి. నేను ఇప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ చదివాను, అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. జింక గంటకి 90 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలదట. చిరుతపులి గంటకి 60 కిలోమీటర్ల వేగంతో మాత్రమే పరిగెత్తగలదట. అయినా జింకని చిరుతపులి పట్టుకోగలిగింది. ఎందుకో తెలుసా? జింక పరిగెత్తేటప్పుడు భయంతో పరిగెడుతుంది, చిరుతపులి పరిగెత్తేటప్పుడు కాన్ఫిడెన్స్ తో పరిగెడుతుంది. మనం కూడా ఏదైనా పని చేసేటప్పుడు భయంతో కాకుండా కాన్ఫిడెన్స్ తో పని చేస్తే తప్పకుండా విజయం సాధించగలం. మన ఫోకస్ అంతా మన బలం మీద ఉండాలి తప్ప బలహీనత మీద కాదు. ఐ హోప్ యు లైక్ ఇట్. నేను ఇప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ చదివాను, అది మీతో షేర్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చింది. అదొకటే మేడం, Yes, sir. అదొకటేనా? చాలా బాగుంది, చాలా బాగుంది, వండర్ఫుల్. నాకు అంటే ఇప్పుడు మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఆ వర్క్ లో ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉండాలి, భయం ఉండకూడదు. ఇప్పుడు అందరం కూడా నాకు ఈ ప్రోడక్ట్ రాలేదు కదా, నాకు చెప్పడం రాదు కదా, లేదంటే నాకు ఈ నాలెడ్జ్ కొంతవరకే వచ్చిందని ఆగిపోతున్నారు కొంతమంది, చాలా మంది. ఇందులో సక్సెస్ ని ఫుల్ గా వచ్చే వరకు వెయిట్ చేయడం తెలియక ఆ భయంతోనే సగం అంతే కొంతమంది ఆగిపోవడం జరుగుతుంది. అదే ఆ ప్రోడక్ట్ నాలెడ్జ్ కానివ్వండి, ఇక్కడ సక్సెస్ తీసుకోవాలంటే ఎలా ఉండాలి, అది కూడా మనము కాన్ఫిడెంట్ గా ఉంటే మనం ఇక్కడ సక్సెస్ తీసుకోవచ్చు అని నాకు ఈ చెప్పడం కోసం ఈ వీడియో ప్లే చేశాను సార్. వండర్ఫుల్. థ్యాంక్ యూ. ఇప్పుడు జింక కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉందనుకోండి, నేను తప్పించుకోగలను అని, మేబీ చాలా సక్సెస్ అవ్వడానికి అది దోహదం చేస్తుంది. నేను ఖచ్చితంగా కాన్ఫిడెంట్ గా నేను దీన్ని తప్పించుకోగలుగుతాను అనేటువంటిది ఉండాలి. అలాగే నేను ఖచ్చితంగా చేయగలుగుతాను అనేటువంటి కాన్ఫిడెన్స్, దానికి ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది, ఇది నాకంటే బలహీనం, నేను పట్టేసుకుంటానని. కానీ అది నేను దానికంటే ఫాస్ట్ గా పరిగెట్టగలుగుతాను, నాకు ఇది అవసరము అనే కాన్ఫిడెన్స్ దానికి ఉంటే అది అవుతుంది. సో ప్రతి స్టెప్ లో కూడా కాన్ఫిడెన్స్ ఉండాలి. ఇక్కడ నాకు ఇప్పుడు నేను ఏదో ఒకటి నేర్చుకుంటాను ఇక్కడ అనే కాన్ఫిడెన్స్ ఉండాలి. ఓకే, నేను చేయగలుగుతాను అనేటువంటి కాన్ఫిడెన్స్. ప్రతి ఒక్కటి ఎక్కడో బెరుకుగా ఉండడం అనేది అసలు దేనికి, ఇది నాకు ముఖ్యము అని అనుకుంటే ఖచ్చితంగా దాన్ని మనం కాన్ఫిడెంట్ గానే చేస్తూ పోవాలి. అందరికీ తెలియదు కదా పల్స్ గురించి, చాలా విషయాలు తెలియదు, మనకు తెలిసిన విషయాలు చాలా మందికి తెలియదు. ఓకే, ఇంకొంచెం తెలుసుకోవాలనుకుంటే నాకు ఇన్ని తెలుసు అండి, మిగతాది నేను కనుక్కొని మీకు చెప్తాను. నాకు తెలిసినంత వరకు అయితే మీకు నేను అర్థమయ్యేలా చెప్పగలిగాను అనుకుంటాను అని, అట్లా ఆ వినయం అనేది చాలా ముఖ్యం. ఉంటేనే మరీ ఓవర్గా అవసరం లేదు. మనకి ఎంత ఉంటే ఏబిసిడి వస్తే ఏబిసిడి చెప్తే సరిపోతుంది. గుడ్. మేడంకి ఒకసారి మనం కంగ్రాచులేషన్ చెప్పొచ్చు అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా స్టార్ 1000s అందరు కూడా చాలా చక్కగా చెప్పొచ్చు, అందరూ స్టార్ 500 కూడా చెప్పొచ్చు, అందరు చెప్పొచ్చు. ఇప్పుడు మేడం చెప్పేది మన దగ్గర నిరూపించుకోవడానికి కాదు, రాబోయేటువంటి కొత్త వాళ్ళకి, వాళ్ళ కస్టమర్స్కి, వాళ్ళ కస్టమర్స్కి, టీంలో లాగిన్ అయిన వాళ్ళందరికీ ఈ మేడం గారు అవసరం. అందుకని మన దగ్గర మేడం ప్రాక్టీస్ చేస్తాం, కొత్త వాళ్ళ దగ్గర తను చాలా ఈజీగా డీల్ చేయగలుగుతాం. ఇప్పుడు మేడంకి చాలా కష్టమైనటువంటి పని ఏం కాదు. తను ఎర్లీ మార్నింగ్ రోజు ప్రజెంటేషన్ ఉన్నా లేకున్నా అదే ప్రెజెన్స్ ఉంటుంది, ఉన్నా లేకున్నా వస్తుంటుంది. నెమ్మదిగా మొబైల్ నుంచి ల్యాప్టాప్లోకి దాన్ని కూడా ప్రాక్టీస్ చేయడం. ఈ ప్రజెంటేషన్ చేయడానికి ఏం కాదు మేడం ప్రాక్టీస్ చేసింది, నేను ప్రజెంటేషన్ చేయాలి, ఇట్లా సెషన్ తీసుకోవాల్సి వస్తుంది అని తనకేం తెలియదు. తను వచ్చేదాన్ని బట్టి నేను ఇచ్చాను. సో
సో అది అనమాట మన కాన్ఫిడెన్సే అనేది మనల్ని తీసుకొస్తుంది. నేచర్ కూడా కోఆపరేట్ చేస్తుంది. నేచర్ కూడా కేవలం సీనియర్లే కాదు, నేచర్ కూడా కోఆపరేట్ చేస్తుంది. మనం ఎంత అడుగులు వేస్తున్నాం అనేది ముఖ్యం, మనం ఎంత ముందుకు వెళ్తున్నాం అనేది ముఖ్యం. ఓకే మేడం, థర్డ్ పాయింట్ ఏంటండి? ఒకసారి థర్డ్ చూస్ మెంటర్. సెకండ్ వచ్చింది అది. ఓకే సెకండ్ ప్రొడక్ట్ నాలెడ్జ్. సెకండ్ ప్రొడక్ట్. నేను దాంట్లోనే ప్యాషన్లోనే కలిపేశాను ప్రొడక్ట్కి సంబంధించి తెలుసుకోవడం. ఓకే, థర్డ్ది మెంటర్. ఫోర్త్ లిస్ట్ బిల్డింగ్ కంటే ముందుది. లిస్ట్ బిల్డింగ్ సార్ ఫోర్త్. థర్డ్. ఫిఫ్త్ వన్ ఫైండింగ్ రైట్ ప్రాస్పెక్ట్స్. అవును. సిక్స్త్ జాబ్ చేసుకుంటూ పార్ట్ టైం గా సక్సెస్ ఎట్లా అవ్వాలి. ఎస్ సార్, డోంట్ క్విట్, అంటే జాబ్స్ ని క్విట్ చేయక్కర్లేదు. అవును, బాగుంది. తర్వాత సెట్ యువర్ గోల్ అలాంగ్ విత్ యువర్ అప్లైన్. ఓకే, బాగుంది. జిఎస్ఎం లో దాంట్లో అలాంగ్ విత్ యువర్ సీనియర్. ఇంకా అండి 7 points. 7 points, రైట్. గుడ్, థ్యాంక్ యూ. ఇది మనం ఎప్పుడు కూడా నెమరేసుకుంటూ ఉండాలి. ప్రతిరోజు మనకు టిఫిన్ ఈ బాడీకి ఎంత ముఖ్యమో మనం చేయాల్సిన పని గురించి ఎప్పటికప్పుడు అవసరం. మోటివేషన్ చాలా కంపల్సరీ. నిన్న అభిలాష్ సార్ కూడా చెప్పారుగా, మోటివేషన్ కంపల్సరీ. శనివారం నేను వస్తాను మీ టీంని మోటివేట్ చేయడానికి అన్నారు. ఒకసారి అటువంటి సిఇఓ అటువంటి నాయకత్వం మనకుంది. మనం ఒకసారి థ్యాంక్స్ చెప్పాలి ఇండస్ట్రీ వారికి. ఎప్పటికప్పుడు ఆ మోటివేషన్ లేకుంటే మార్కెటింగ్ ఎట్లా నడుస్తుంది? సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి, ప్లస్ బయట నుంచి గైడెన్స్ కూడా ఉండాలి, మోటివేషన్. ఓకే మేడం, చక్కగా చెప్పారు మనకి. మేడంకి ఆల్ ది బెస్ట్ చెప్దాము. అండ్ ఒక్కసారి నేను ఒకసారి అంతా స్క్రీన్ మీకు తీసుకొస్తాను చూడండి. ఫస్ట్ మనం ప్రతి రోజు పెట్టుకోవాల్సినటువంటిది ఎవ్రీ వీక్ ఏంటంటే ఫ్రీ ప్రొడక్ట్ లక్ష్యం. 5 AM 5 PM ఎవరైతే 500 అవ్వాలనుకుంటారో, ఎవరైతే 1000 అవ్వాలనుకుంటారో, తన లెఫ్ట్ అండ్ రైట్లలో 500s క్రియేట్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు మిస్ అవ్వద్దు. ఇది కొత్త వాళ్ళు కస్టమర్స్ కోసము దానికోసము కంటే కూడా మీకు ఎవరైతే నెక్స్ట్ ర్యాంక్ని అచీవ్ చేయాలి అని అనుకునే వాళ్ళకి ఇది ఆన్లైన్ ఫ్రీ ఎడ్యుకేషన్. దీన్ని మిస్ అవ్వద్దు. దీనివల్ల ఈ ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు ఒక 2000 సంపాదించుకోవచ్చేమో. ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి, ఆ విశ్వాసం ఉండాలి, ఆ నమ్మకం ఉండాలి. ఈ ఇన్ఫర్మేషన్ నాకు ఒక 2000 సంపాదించి పెడుతుంది, ఆ 2000 నాకు ఇంట్లో ఉపయోగపడతాయి. ఇంత సింపుల్గానే. మీరు ఇక్కడ ర్యాంకుల కోసం రాలేదు, గుర్తుపెట్టుకోండి. ర్యాంకుల కోసము, నిరూపించుకోవడం కోసము అదంతా కాదు. ముందు దీన్ని ఒక ఇన్కమ్ సోర్స్గా మార్చుకోవడానికి వచ్చారు. చిన్న అమౌంట్లను క్రియేట్ చేసుకోవడానికి వచ్చారు. దట్స్ ఇట్, అంతే. ఇది ఎప్పుడు స్పృహలో ఉండాలి. స్కూల్కి ఎందుకు వెళ్తున్నాను, కాలేజ్కి నేను ఎందుకు వెళ్తున్నాను, నా పేరెంట్స్ అంతంత ఫీజులు ఎందుకు కడుతున్నారు అనే క్లారిటీ వాళ్ళకి నిరంతరం ఉండాలి. అట్లాగే ఇంట్లో పర్మిషన్ తీసుకొని నేను ఈ జూమ్లోకి, ఈ వర్క్లోకి ఎందుకు వచ్చాను అనేది చాలా క్లారిటీ ఉంటుంది. అంతేనా? రైటేనా? ఇది పాయింట్. ఫస్ట్ దానికి అప్పుడు మనకి ఎలా నేర్చుకోవాలి, ఏం తెలుసుకోవాలి అనేది మనకు వస్తుంది. లేకపోతే సీనియర్ ఎందుకు చెప్తున్నాడు, మనకి గైడ్ మనకి ఎందుకు చెప్తున్నారు తెలియదు అసలు ఈ ప్రోగ్రామ్స్ దేనికోసం అనేది కూడా అర్థం కాదు మనకి. దేనికోసమో వస్తుంటాము, ఎవరు రాకపోతే అలా మేడం చెప్పినట్టు డల్ అయిపోతూ ఉంటాం. ఫ్రీ ప్రొడక్ట్ని గెలుచుకోవడమే మన యొక్క లక్ష్యం. ఫ్రీ ప్రొడక్ట్ ద్వారా స్టెప్ 1ని కంప్లీట్ చేయాలి. ఇది మీరు పెట్టుకోండి. ఫ్రీ ప్రొడక్ట్ ద్వారా స్టెప్ 1ని కంప్లీట్ చేయాలి. అసలు స్టెప్ 1 అంటే ఏంటి, ఫ్రీ ప్రొడక్ట్ ఏంటి అనేది క్లియర్గా తెలియకపోతే తెలుసుకొని మన జూనియర్స్కి చెప్పొచ్చు. ఏది చెప్తున్నా, ఏది తెలుసుకుంటున్నా మనకి జూనియర్స్కి చెప్పడానికి. ఓకే, మనం ఎంత తొందరగా ఇంకొకరికి నేర్పించాలి, ఇంకొకరికి చెప్పాల్సి వస్తుంది అనే కోణంలో మనం ఆలోచిస్తుంటే అలాగే తయారవుతాం. మనం ఎలా ఉంటే అలానే తయారవుతాం. ఓకే, సో ఫ్రీ ప్రోడక్ట్ ఇది కంప్లీట్ చేసుకోవడం ఏంటిది, స్టెప్ 1, రైట్.
తర్వాత ఫస్ట్ మేడం చెప్పారు, నిన్ననే మేడం లీడర్స్ మీట్లో అన్నారు ఏమనంటే, తన ఉత్సాహమే తనకి చాలా అన్నీ తెచ్చిపెడుతుంది. ఉమ్, నిన్న మేడం తనకు తనే అడ్మిట్ చేసుకొని, సార్ మొత్తం తిరిగి నేమ్ లిస్ట్లు ఎలా రాయాలో తెలుసుకొని, అడిగి మరి తెలుసుకొని, తిరిగి ఎన్టీపీసీ దగ్గరికే వస్తుంది కదా సార్ అన్నీ అని తన ఇంట్రెస్ట్ నాకు కనపడింది. ఉమ్, అది రైట్. తిరిగి అన్నీ ఎన్టీపీసీ దగ్గరికే వస్తుంది. అంటే నేమ్ లిస్ట్ క్వాలిటీని పెంచుకోవడం, థ్యాంక్ యూ మీట్ చేయడంలో క్వాలిటీని పెంచుకోవడం, వీడియో ప్రెజెంటేషన్ చేయడంలో క్వాలిటీ పెంచుకోవడం, అండ్ సెలబ్రేషన్స్ చేయడం, కౌన్సిలింగ్ చేయడం, ఇది ఎన్టీపీసీ. అసలు ఇన్ని రోజులు నేను సీనియర్ ద్వారా ఎన్టీపీసీ వింటున్నాను కానీ అది అంటే ఏందో అడగాలని కూడా అనిపించట్లేదంటే మన శ్రద్ధను ఒకసారి చెక్ చేసుకుంటే సార్, ఎక్కడో ఒక తాపత్రయం ఉంది కానీ దీని గురించి తెలుసుకోవాలని కూడా నా లోపల నుంచి రావట్లేదు. అంటే పిల్లవాడు స్కూల్కి వెళ్తున్నాడు కానీ ఏదో బలవంతంగా వెళ్తున్నాడు, పర్పస్ అర్థం కావట్లేదు, ఓపెన్ అవ్వట్లేదు, ఆ ఇంటలెక్ట్ ఓపెన్ అవ్వట్లేదు అని అర్థం. ఇన్నాళ్ళు నేను వింటున్నాను సార్ నిజంగానే ఎన్టీపీసీ అంటున్నారు కానీ అదేం తెలియట్లేదు. ఓకే, సో మీరు డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మేడం గారు చెప్పినటువంటి ఇవన్నీ కూడా నిజంగానే అందరికీ డ్రీమ్ ఉంది, ఫుల్ఫిల్ చేసుకోవడానికి 7 స్టెప్స్. ఫస్ట్ స్టెప్ ప్యాషన్ ఉండాలి, ఇష్టపడాలి. దేన్ని ఇష్టపడాలి? దేన్ని ఇష్టపడాలి? అందరూ ఆ ర్యాంక్ వచ్చినప్పుడు ఉమ్, వాళ్ళు పొగుడుతూ ఉండడము, దీన్ని అంటే అవుట్పుట్ని, రిజల్ట్ని ఇష్టపడాలా, లేకుంటే ప్రయత్నాలని ఇష్టపడాలా, నేర్చుకోవడాన్ని ఇష్టపడాలా, మారడాన్ని ఇష్టపడాలా, ఓకే ప్రాక్టీస్ చేయడాన్ని ఇష్టపడాలా, దేన్ని ఇష్టపడాలి? దేన్ని మనం ఇష్టపడాలి? ప్యాషన్ అని. ఫస్ట్ హెల్త్కి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడాన్ని బాగా ఇష్టపడాలి. హెల్త్కి సంబంధించిన సమాచారం ఇది చాలా ముఖ్యం. కొత్తగా వచ్చినటువంటి స్టార్స్కి ఇది మీరు హెల్తీగా ఉండండి, హెల్త్కి సంబంధించినటువంటి వివరాలను మీరు తెలుసుకుంటూ ఉండండి. చక్కటి డైట్ ప్లాన్, న్యూట్రిషన్స్కి సంబంధించి తెలుసుకుంటూ ఉండండి. గ్లూకోజ్కి ప్రోటీన్కి తేడా ఏంటి, ఫైబర్ కంటెంట్ మన ప్లేట్లో ఉందా లేదా, ఈ మినిమం అవగాహన అనేది మనం ఇంట్రెస్ట్ పెంచుకుంటే ఇంకొకరికి ఇంట్రెస్ట్ పెంచుతుంది. ఇది వెల్నెస్లో మనం డెవలప్ అవుతాం, మన డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకుంటాం. ఓకే, నేను శారీలో బిజినెస్ చేస్తున్నాను, దాని మీద ఐడియానే లేదు, ఐడియానే లేదు. అసలు దారం అనేది కాటన్ నుంచి వస్తుందని కూడా తెలియదు నాకు. ఈయన ఆ రంగంలో డెవలప్ అవుతామా? అసలుకి వెల్నెస్ రంగంలో డెవలప్ అవ్వాలంటే, హెల్త్ రంగంలో డెవలప్ అవ్వాలంటే నేను హెల్త్గా ఉండడం ప్రాక్టీస్ చేయాలి. ఇది మినిమం 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 మినిమం. ఏం తింటే ఒంటికి మంచిది, ఎలా తింటే మంచిది, ఎప్పుడు తింటే మంచిది, డైట్ ప్లాన్. ఇది ఇది ఆరోగ్యంగా ఉండడానికి డైట్ ప్లాన్, బక్కగా అవడానికి కాదు, ఆరోగ్యంగా ఉండడానికి డైట్ ప్లాన్. ఓకే, తినే పద్ధతి అని అర్థం, తినాల్సిన ఆహారం అని అర్థం. ఈ చిన్న చిన్న విషయాలు ఎవ్వరు నేర్పరు. అసలు ఆరోగ్య సంపాదన గురించి ఎవరు నేర్పరు ఆ పుస్తకాల్లో, ఆర్థిక సంపాదన గురించి ఎవరు నేర్పరు, అసలు నేర్పేటోళ్ళే లేరు. ఇండస్ట్రీ ఒకసారి థ్యాంక్స్ చెప్పాలి. దీనికి ఇక్కడికి వచ్చి మనం ఇవి నేర్చుకుంటున్నాం కాబట్టి దీంతో మన యొక్క భవిష్యత్తు, గౌరవం, రెస్పెక్ట్ కావచ్చు, అన్ని డెవలప్మెంట్ ఉందంటే. ₹1,00,00,000 కూడా ఉంది, ₹1,00,00,000. లక్పతి క్లబ్ స్టార్ట్ చేస్తున్నాం మనం, లక్పతి క్లబ్ అండ్ మిలీనియర్ క్లబ్ స్టార్ట్ చేస్తున్నాం. 1,00,000 కంప్లీట్ అయింది. స్టార్ కూడా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు కదా, స్టార్ కాకపోయినా అవ్వచ్చు కదా, ఎవరైనా అవ్వచ్చు. మిలీనియర్ క్లబ్ మెంబర్ కూడా కావచ్చు. టీమ్ మన లక్పతి క్లబ్ని మిలీనియర్ క్లబ్ మీరు లక్ష్యం పెట్టుకోండి. నాగేశ్వరరావు గారు మీరు అయ్యారా? లక్పతి క్లబ్ అవ్వలేదు కదా, లక్పతి క్లబ్ మెంబర్ 1,00,000ని కంప్లీట్ చేసుకోవాలని మీరు సీరియస్గా పెట్టుకోండి. మీకు చక్కటి అప్రిషియేషన్స్ ఉంటాయి, ఓకే, గైడెన్స్ ఉంటుంది. ఇంకా మీరు ముందుకు వెళ్ళడానికి 10 lakhsలోకి ఎలా వెళ్ళాలి అనేటువంటి గైడెన్స్ ఉంటుంది. మిలీనియర్ క్లబ్ మెంబర్ 10 lakhsని కంప్లీట్ చేసుకున్న వాళ్ళు. మేడం ఇప్పుడు లక్పతి క్లబ్ మెంబర్ మీకు ఎంత ఇన్కమ్ అండి శాంతి గారు? 1,93,000. 93,000. మేడంకి ఇప్పుడు నెక్స్ట్ నేను 10 lakhs క్లబ్ మెంబర్ కావాలని పెట్టుకోవాలి.
10 lakhs. బాలకుమార్ గారు మీకెంత? 1,35,000. 1,30,000 వచ్చింది. మేడం కూడా 1 lakh కంప్లీట్ అయిపోయింది. ఇంకా మిలియనీర్ క్లబ్ మెంబర్. ఓకే సార్. మా అప్పుడు మిలియనీర్ క్లబ్ మెంబర్ దాంట్లోకి వెళ్ళాలని కంపెనీ మిలియనీర్ క్లబ్ మెంబర్స్ కి సపరేట్ గా ట్రైనింగ్ ఇచ్చేది 10 lakhs కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి. అప్పుడు మేము ఆ లక్ష్యం పెట్టుకుంటేనే ఇంకా చాలా ఉత్సాహంగా ముందుకెళ్ళగలిగాం. ఓకేనా? ఇది. సో మీరు హెల్త్కి సంబంధించినటువంటి విషయాలని ఎందుకు నేను తెలుసుకోవాలంటే ఇట్లా వెల్తీగా ఉండడానికి. మీ టీం లేకుండా అలా లేకుండా ఏదో ఆకలైంది కాబట్టి ఉన్నదాంతో వండుకుంటూ అలా కాదు. సరేనా? హెల్త్ టాపిక్ 5 PM ఇంకా మాట్లాడుకుందాము. ఈరోజు డైట్ ప్లాన్ దాని గురించి కూడా బాగుంటుంది. స్లిమ్ కదా, స్లిమ్ ఈరోజు స్లిమ్ ఉంటుంది 5 PM. ఓకే. ఇక తర్వాత ఒక చిన్నది మాత్రం చెప్తాను. ఏదైనా కానీ హెల్త్ సమస్య వస్తే, మనకి ఏదైనా హెల్త్ సమస్య వచ్చిందప్పుడు దాన్ని ఏదో గిల్టీగా ఫీల్ అయ్యి ఏ చిన్నది వచ్చినా సరే గిల్టీగా ఫీల్ అయ్యి నాకు వచ్చింది ఏంది, ఎవరికైనా మనుషులు అన్న తర్వాత వస్తుంది. బండి నడుపుతుంటే ఖచ్చితంగా సర్వీసింగ్ అవసరం. అలాగే ప్రతి ఒక్కరికి వస్తుంది. దాన్ని ఒక పాఠంలాగా తీసుకోవాలి. ఓకే. దాన్ని ఒక స్టడీ టాపిక్ లాగా తీసుకోవాలి. ఇది ఇక్కడ నాకు ఏదో ఆహారం అవసరము, దీన్ని తగ్గించుకోవడం. ఏ అనారోగ్యమైనా తగ్గించడానికి ఆహారమే కావాల్సింది. బాగా పెయిన్ ఉంటే కొంచెం మందుల సపోర్ట్ తీసుకుంటూ దాని నుంచి బయటపడడానికి వెంటనే మంచి సరైన ఆహారం ఏంటి, డైట్ ఏంటి తెలుసుకోవాలి. ఓకేనా? ఎంత పెద్దదైనా బయటపడవచ్చు. వాళ్ళు ఎంత పెద్ద క్యాన్సర్, ఎంత పెద్ద అయినా సరే బయటపడవచ్చు విత్ ఆహారం. అదొకటి మాత్రం చెప్తున్నాను. సో ఆ తర్వాత ఆ హెల్త్ గురించి ఆటోమేటిక్గా మీరు దాని మీద ఇంట్రెస్ట్, మీరు దేని మీద ఇంట్రెస్ట్ కలిగి ఉంటారో అదే మాట్లాడుతుంటారు, వద్దన్నా మాట్లాడతారు. మీకు బిగ్ బాస్ ఇష్టం అనుకోండి, మీకు ఎవరు ఫోన్ చేయనియండి, మీరు బిగ్ బాస్ గురించి చెప్తారు. మళ్ళీ తిరిగి అక్కడికి వస్తుంది మ్యాటర్. ఏదైనా సినిమా ఇష్టము, అక్కడికే వస్తుంది పాయింట్. మళ్ళీ తిరిగి మీకు మైండ్లో ఎప్పుడు ఏది మననము, ఏది ఇష్టం ఉంటే మాటల్లో అదే వస్తుంటుంది. కాబట్టి డబ్బులు వచ్చి, సంపాదన వచ్చి, మీకు సరైనటువంటి సక్సెస్ వచ్చేటువంటి ఏమేమి అవసరమో మనసులో ఎప్పుడు వాటినే ఇష్టపడండి. ప్యాషన్ అంటాం, దాన్ని ఏమంటాం? ప్యాషన్. ఈ ఉదాహరణ చెప్పండి మేడం శాంతి గారు ఈసారి. ఈ 7 పాయింట్స్ని మళ్ళీ ఇంకా మెరుగ్గా చెప్పచ్చు. ఓకే. తర్వాత మీరు చెప్పింది ప్రొడక్ట్ నాలెడ్జ్. ఇక నేను ప్రొడక్ట్ నాలెడ్జ్ గురించి 2 మీకు ఎంత ఇంపార్టెంటో చెప్పాను. ఆ తర్వాత మెంటర్షిప్ గురించి చెప్తాను. చూడండి, ఎంత వారికైనా సరే గైడెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. ఉంటే అర్జున్లా ఉండాలి, లేకపోతే ఏకలవ్యులా ఉండాలి. ఓకే. కానీ గైడెన్స్ మాత్రం కంపల్సరీ. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నేను ఎవరిని ఫాలో అవుతున్నాను అనేది ఎప్పుడు మనం వేసుకోవాల్సిన క్వశ్చన్. నేను ఎవరిని ఫాలో అవ్వట్లేదు, అసలు నన్ను గైడ్ చేసే వాళ్ళే లేరు అని అంటే అది ప్రమాదం, చాలా ప్రమాదం. నేను ఎవరిని ఫాలో అవుతున్నాను, ప్రతి దగ్గర కూడా ఇది ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. అసలు నేను ఎవరిని ఫాలో అవ్వట్లేదు, ఆ పుస్తకం కొంచెం, ఈ పుస్తకం కొంచెం, ఈ ఇన్స్టిట్యూట్ కొంచెం, ఈ ఇన్స్టిట్యూట్ కొంచెం, ఈ స్కూల్ కొంచెం, ఆ స్కూల్ కొంచెం అంటే కథం. అది మీరు అనుకున్నటువంటి రేంజ్ వచ్చేంత వరకు ఒక సపోర్ట్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇంకా అప్డేట్ అవుతుంటే అప్డేట్ అయ్యే వ్యక్తినే ఉంచుకోవాలి, అది ఎవరైనా కానీ. అట్లా కాదు నేను అసలు ఎవరిని ఫాలో అవ్వట్లేదు అని అంటే మాత్రం అది చాలా 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 ఇంకా ప్రమాదం. ఎక్కడో ఒక దగ్గర చెప్పేవాళ్ళు దొరకరు, ఇంకా చెప్పేవాళ్ళు దొరకరు అట్లా. సో మెంటర్ అంటే అది మన మెంటాలిటీ గురించి కానీ ఎప్పటికప్పుడు గైడ్ చేసే వ్యక్తి, మనలో లీడర్షిప్ క్వాలిటీస్ పెంచడానికి ట్రై చేసేటువంటి వ్యక్తి. ఓకే. మన టీమ్ బోనస్ కోసం ట్రై చేసే వ్యక్తి. అసలు ఎవరిని నేను ఫాలో అవుతున్నాను, ఆఖరికి రియాక్షన్స్ ఇచ్చే దగ్గర కూడా మీరు ఇది చేయండి అనగానే నేను ఎవరిని అలా చేస్తున్నాను అంటే ఎవరిని అలా ఫాలో అవుతున్నాను, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అప్పుడే మీరు
సరిగ్గా దాన్ని ఉపయోగించుకుంటారు. నిన్న నేను జస్ట్ అట్లా దొరికింది ఒక వీడియో. ఆ వీడియో ప్లే చేశాను. రక్తనాళాలు శుభ్రంగా లేకపోతే ఎంత సమస్య, మళ్ళీ మళ్ళీ ఆ కెమికల్ మెడిసిన్స్ వాడాల్సి వస్తుందని చెప్పాను. దాన్ని సార్ ఎంతో చక్కగా, సార్ నాకు ఈ పాయింట్ బాగా ఉపయోగపడింది అని, నా యొక్క జిఎస్ఎంలో ఇది ఉపయోగపడిందని చెప్తున్నారు. అట్లా ఎమ్మటి ఉపయోగించాలి దాన్ని. అసలు ఇది నాకు ఎక్కడ ఉపయోగపడుతుంది అనుకోవాలి. ఇది ఎవరి కోసం? మన కోసం. ఉమ్. ఇప్పుడు ఇందాక చూపించిన కాన్ఫిడెన్స్ వీడియో నిన్న నేను స్కిప్ చేసిన వీడియో. మరి ఆయన నచ్చలేదు ఇదేమో కానీ మాత్రం నన్ను స్కిప్ చేసిన. ఉమ్. మీరు దాన్ని మళ్ళీ అసలు ఎంత బాగుందో అసలు అందులో కాన్సెప్ట్ నేను తక్కువ అంచనా వేశాను. నిజంగానే జింక కూడా కాన్ఫిడెంట్ గా ఉంటే మాత్రం గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఉమ్. ఎంతైనా అసలు ఏ టీం లేదా మీ దగ్గర, ఇంకెక్కువ కాన్ఫిడెన్స్ పెంచుకోండి. మీరు ఒక్కరే సింగిల్ గా ఉన్నారా? పెంచుకోండి. మీకు ఎంత ట్రై చేసినా 500 రావట్లేదా, రూబీ రావట్లేదా, ఇంకా కాన్ఫిడెన్స్ పెంచుకోండి. ఓకే, రైట్. తర్వాత లిస్ట్ బిల్డింగ్. ఇంకా దీని గురించి చెప్పనలవే కాదు. నిన్న లీడర్స్ మీట్ లో చెప్పాను. దయచేసి స్టార్ 1000 ఎబో మీ టీం తోటి ఫోన్లో అని అట్లా చర్చించండి. గొప్ప గొప్ప వాళ్ళు టీవీల్లో వచ్చి వాళ్ళ ప్రొడక్ట్ గురించి చెప్తున్నారు. ప్రొడక్ట్ XXX అనేది ఒక వ్యక్తి మాట్లాడుతున్నా పాడుతున్నా ఆయన వెనక XXX కనబడుతుంది. ఇంకా సూపర్ మార్కెట్కి వెళ్తే ఎవరు కనబడతారు? XXX కనబడుతుంది. అంతే. చిన్న చిన్నవి శాస్త్రీ బామ్ కనబడుతుంటుంది. ఇదంతా మార్కెటింగ్ టెక్నిక్స్. మనకి అంత సైకాలజీ ఇది. ఓకే, మనమే చిన్న చిన్న జీవులు ఎలా మార్కెటింగ్ చేయాలో తెలియక వీడియో పడుతూ మార్కెటింగ్ సరిగా ఉపయోగించుకోలేక మనల్ని అప్పుడు చాలా మంది పాలిస్తూనే ఉన్నారు. ఓకే, మన తెలివితేటల్ని, మన యొక్క మాట బలాన్ని, మన యొక్క బుద్ధిని, ధీశక్తిని ఉపయోగించుకోవడం రావట్లేదు. మనకి ఇండస్ట్రీలో చాలా చాలా మార్కెట్ క్రియేషన్స్ కి మనకి అవకాశం ఇచ్చింది. అది కూడా డిజిటల్లో కూర్చొని దాన్ని ఉపయోగించుకుందాం. లిస్ట్ బిల్డింగ్ అనేది దానికి బోల్డ్ అంతా చెప్పొచ్చు. దాని గురించి తెలుసుకోండి. లిస్ట్ బిల్డింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. అది ఎవరెవరికి రాపించాలి ఎంతగానో చర్చించాం. నేను అందుకనే అంటున్నాను, కొంత అనుభవం వచ్చిన వాళ్ళకి ఎందుకు సీనియర్లకి చెప్పడం జరిగిందంటే వాళ్ళకి వెంటనే దాన్ని పట్టుకుంటారు. ఎందుకంటే చాలా మందికి రాయించి ఉంటారు కదా, దాంట్లో కొంత మెలకువలు ఆల్రెడీ సీనియర్కి తెలియదు. ఇందులో నేను కూడా వర్క్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాను. గ్రౌండ్ లెవెల్లో చేసేటువంటి నా సీనియర్లు చెప్పే వర్క్ని వింటూ ఉంటాను. తద్వారా నేను నేర్చుకుంటూ ఉంటాను. అంతేనా? ఓకే. ఎప్పుడు ఎప్పుడో ఒక పోకిరి సినిమా తీసినాయన్ని ఇక తీసిన సినిమాలన్నీ పోకిరి అయితే కావు కదా. పోకిరి కావు, ఒక్కడు కావు. కాబట్టి ప్రతి సినిమా దగ్గర జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్రతి కస్టమర్ దగ్గర, ప్రతి పార్ట్నర్ దగ్గర మనం చాలా జాగ్రత్తగా గైడెన్స్ చేయడం రావాలి. అప్డేట్ అవుతూ ఉండాలి ఎప్పటికప్పుడు. చాలా అప్డేట్ అవుతుండాలి. సో అప్పుడు మెరుగైన సినిమాలు తీయగలుగుతాం, మెరుగైనటువంటి మార్కెటింగ్ చేయగలుగుతాం. ఓకే, సో అందుకని సీనియర్స్కి ఒక అనుభవం ఉంటుంది, వెంటనే అర్థమవుతుంది, వెంటనే అప్డేట్ అవుతుంటారు. అందుకే మీరు మొదట చేసే ప్రయత్నాలన్నీ కూడా నేను నేర్చుకోవడానికి ప్రాక్టీస్ చేస్తున్నాను అని అనుకోవాలి. ఈ నేమ్ లిస్ట్ రాసాము కానీ అందులోంచి ఎవరు స్టార్ అవ్వలేదు, లేకపోతే స్టారే అయ్యారు 250 అవ్వలేదు, ఇట్లా పెట్టుకోవద్దు. అదంతా అనుభవాలు, అది ఎక్స్పీరియన్స్. ఓకేనా? తర్వాత లిస్ట్ బిల్డింగ్, తర్వాత ఫైండింగ్ రైట్ ప్రాస్పెక్ట్స్. ఇది అంతా కూడా సెలక్షన్ అంటాం దీన్ని. సెలక్షను అది ఒక 5 పాయింట్లు ఉన్నాయి రాసేటప్పుడే. అది కూడా మీకు ఇదంతా డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించిన గైడెన్స్ అనమాట. 6వది జాబ్ చేసుకుంటూ లేకుంటే వేరే బిజినెస్లు చేసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ ఎట్లా బ్యాలెన్స్ చేయాలి అనేది ఇది నేర్చుకోవాల్సిన విద్య. అందరూ ఫెయిల్ అవుతుంది ఇది ఒక్కటే. మీరు కనుక సక్సెస్ అవ్వాలి అంటే, బ్యాలెన్స్ చేయాలంటే మన దగ్గర ఏముండాలని చెప్పాను బాలకుమార్ మేడం, గుర్తుందా? నిన్న ఇంటి పనిని, బయటి పనిని, వీవాని బ్యాలెన్స్ చేయాలంటే మన దగ్గర ఏముండాలి? డాక్టర్కి మెల్లో స్టెథోస్కోప్ ఉంటుంది. మనకి ఈ బ్లూటూత్ ఉంది సార్. బ్లూటూత్ ఉందా ఏంటి మీకు ఆల్రెడీ? ఉంది సార్. అది ఉండాలి, అంతే చాలు. ఆ. బయట కల్లాపి జల్లుతో కూడా మీరు వినొచ్చు. లోపల వంట చేస్తూ ఎక్కడో ఫోన్ ఛార్జింగ్ పెట్టి కూడా వీవాని ఫాలో అవ్వచ్చు.
ఎస్ సార్. బయట ఎక్కడో ఫంక్షన్లో ఉన్నారు, ఆన్ చేసుకుంటారు జూమ్, ఆ పర్సులో పడేస్తారు. ఓకే, అట్లా కూడా ఓకే సార్. ఆ, మీ టీం వస్తుంది, అరే మా సీనియర్ వచ్చారు అని ఉంటుంది. ఓకే, ఎలాగైనా చేసేటట్టే తయారు చేశారు మనకి. అందరు సార్ మళ్ళీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్స్. ఆ, ఎలాగైనా సరే మనకి ముందుకెళ్ళేలాగా చేశారు. ఎవరు సెలవులు పెట్టకుండానే 1 lakh కంప్లీట్ చేస్తున్నారు, 2 lakh కంప్లీట్ చేస్తున్నారు, ఏం సెలవులు లేకుండా. మనకు ఏమంటారు, దీపం విలువ తెలుసుకోవాలి అని, ఉన్నప్పుడే విలువ తెలుసుకోవాలి అని. ఈ శ్వాస ఉన్నప్పుడే దాని విలువ తెలుసుకోవాలన్నట్టు, ఈ మనసు ఉన్నప్పుడే దాని విలువ, ఈ శరీరం ఉన్నప్పుడే దాని విలువ తెలుసుకోవాలి, జీవితం విలువ అన్నట్టు, ఆరోగ్యం ఉన్నప్పుడే ఆరోగ్యం విలువ తెలుసుకోవాలంట. ఉం? అట్లా ఈ అవకాశం ఉన్నప్పుడే అవకాశం విలువ తెలుసుకోవాలి. ఇది ఎంత గొప్పదనేది రేపు ఆ, కొన్ని నెలల్లోనే గవర్నమెంట్లే మాట్లాడతాయి చూడండి. అప్పుడే స్టార్ట్ చేశాయి కూడా. ఓకే, బ్యాలెన్స్ చేయడం. ప్రతి ఒక్కరు ఫెయిల్ అవుతుంది, ఇక్కడనే ఫెయిల్ అవుతున్నారు, బ్యాలెన్స్ చేయడంలోనే ఫెయిల్ అవుతున్నారు. ఉం. సరే, అది ఒకటి బ్యాలెన్స్ చేయండి చక్కగా. అక్కడ ఇక్కడ ఈ పను ఆ పను అన్నీ చూసుకోవడం. ఒకవేళ మీరు ఉద్యోగం చేస్తున్నారు, చిట్టీలు నడుపుతున్నారు అనుకోండి, బ్యాలెన్స్ చేయరా? చేస్తారు కదా. ఓకే, అన్నీ కూడా అలా బ్యాలెన్స్ చేయాలి. ఆ తర్వాత సెట్ యువర్ గోల్ విత్ సీనియర్. జిఎస్ఎంని వారానికి 1 గంట జరిగే మీ జిఎస్ఎం మాత్రం వదులుకోకండి. సీనియర్లు మీరు జిఎస్ఎం ఎలా చేయాలో ఇంకా పైన ఉన్న సీనియర్ దగ్గర నేర్చుకోండి తొందరగా జిఎస్ఎం ఎలా చేయాలి. ఓకేనా? థ్యాంక్ యూ. మళ్ళీ రేపు మొదటి 2 రోజులు కూడా ఇవి సోమవారం మంగళవారం థౌజండ్స్ సంబంధించి ప్రెజెంటేషన్ ఉంటుంది. ఉం? ఆ 2 రోజులు మీరు ఇన్స్పైర్ అవి, మీరు కూడా ఆ చెప్పే స్థాయికి మీరు అందరూ వస్తారని నేను కోరుకుంటున్నాను. అందరూ రావాలి, అందరికీ స్కిల్స్ డెవలప్ అవ్వాలి. ఈ ఐదు ఒకసారి రాసుకోండి, గుర్తుంటుంది, మీకు ఎందుకైనా ఉపయోగపడుతుంది. ఉం. ఏంటంటే సిద్ధి మనం సాధించుకోవాల్సినవి. ఓకే, అభ్యాసంలో సిద్ధహస్తులం అవ్వాలి. అంటే దేన్ని అభ్యాసం చేయాలో తెలియాలి, అంటే ప్రాక్టీస్. దేన్ని నేను ప్రాక్టీస్ చేయాలి. ఒకసారి కొన్ని విషయాల్లో మైండ్ని కంట్రోల్ చేసుకోవడం, ఎమోషన్ కోషెంట్ అంటాం దాన్ని, మాటలకు సంబంధించి దీన్ని అభ్యాసం చేయాలి. ఖచ్చితంగా ఏదో ఒకటి అభ్యాసం చేయాల్సి ఉంటుంది, లేకుండా ఉండదు. మనం ఇంకా క్వాలిటీ పెరగాలంటే, సార్ ఇప్పుడు నాకు 1000 వస్తుంది, 1000 రూపీసే వస్తుంది, అయితే 2000 కోసం ఏం అభ్యాసం చేయాలో తెలుసుకోవాలి. అది చెప్పే వాళ్ళే గైడ్. ఓకే, అభ్యాస సిద్ధి అంటారు ఫస్ట్ ఇది, అభ్యాస సిద్ధి. సో దీన్ని గనక సాధించుకుంటే అసలు ఈ దేన్ని అభ్యాసం చేయాలి నేను. ఉదయం 5 AM లేవడం. ఆ మేడం వాళ్ళు అంత రెడీ అయ్యి వచ్చారంటే వాళ్ళకు ముందు ప్లానింగ్ ఎంత ఉంటుంది, బుద్ధిబలం ఎంత ప్రయోగించాలి. అలారం పెట్టుకోవడం, ఉదయం లేవడం, మిగతా పనులు ముందే కంప్లీట్ చేసుకోవడం. కొంతమంది బ్యాలెన్స్ చేయడం అనే ఎగ్జాంపుల్ చెప్పాను కదా, నైట్ అంతా స్క్రీన్ చూసుకుంటూ ఏ లక్ష్యాన్ని మననం చేసుకోకుండా అట్లనే పడుకోవడం, లేదా ఫోన్లు మాట్లాడి 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 అట్లనే పడుకోవడం. అసలు ఒక సాధకుడి లక్షణమే కాదు అది. ఒక డ్రీమర్, సాధకుడు అంటే డ్రీమర్ లక్షణమే కాదు అది. అసలు పడుకునేటప్పుడు డైరీ తీసి నిన్నటికి ఈ రోజుకి ఏంటి తేడా అసలుకి రాసుకోవాలి. ఇంకా టీం ఉన్న వాళ్ళైతే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అది లేనే లేదు, ఎంతైతే అంత అవుతుంది. కాలం ఎటు తీసుకుపోతే అటు తీసుకుపోతుంది. అది దారం లేని గాలిపటం కొట్టుకుపోయినట్టు. టైంకి ఏది ఉంటే అది తినడము, ఎంత అంటే అంత తినేయడము. అసలు తర్వాత ఒకటి, ఏదైనా ఇంపార్టెంట్ పని ఉంటే ఎట్లుంటుందో అట్లా ఉండాలి. ఎప్పుడు లేస్తామో తెలియదు, ఎప్పుడు పడుకుంటామో తెలియదు. ఒకటి అయిపోతుంది అసలుకి పడుకోవడం. ఎందుకంటే అడిగే నాదుడు లేడు అసలు. పిల్లలకంటే స్కూల్లో ఉంటుంది, మనకేముంటుంది, ఏం అవసరం లేదు. అంతే. ఉద్యోగానికి మనం బాడీ ఉంటే చాలు, బాడీ ప్రజెంట్ అయితే చాలు, మైండ్ దాల్తకేం సంబంధం ఉద్యోగానికి. కాబట్టి మనం ఎప్పుడైనా పడుకోవచ్చు, ఏదైనా ఏం కాదు. దాన్ని 5 AM క్లబ్కి ఎట్లా వస్తారండి అసలుకి? 5 AM రావాలంటే ముందు ఎంత ప్రిపరేషన్ ఉండాలి. ఎందుకు పనికిరాని ఆ వీడియోలు అన్నీ కూడా, ఏదైనా సరే స్పోర్టివ్గా ఏదైనా ఉపయోగపడుతుంది హెల్త్కి సంబంధించిందంటే కొద్దిగా చూడాలి, పక్కన పెట్టాలి, అంతే. ఈ అభ్యాసం ఏం చేయాలో కూడా తెలియట్లేదు అసలుకి. రెండవది అధ్యయనం.
అధ్యయనం. ఏ పాయింట్ని రీసెర్చ్ చేయాలి, దేంట్లో ఏది అధ్యయనం చేస్తే డబ్బులు వస్తాయి. మనం అడగట్లే ఏ గ్రూప్ బాగుంటుందండి పిల్లవాడికని, ఏది ముందు డిమాండ్ ఉంది, ఏ పని నేర్చుకుంటే బాగుంటుంది, ఆ పుస్తకాలు తెరుస్తాడు, ఆ పుస్తకాలు చదువుతాడు. ఐటీ అయితే ఐటీ రంగం, ఇంకోటి అయితే కంప్యూటర్ సైన్స్ అయితే కంప్యూటర్, ఏదంటే అది. అట్లాగే ఇక్కడ మనం ఏది చదివితే, ఏ పుస్తకాలు చదివితే మనకి డబ్బులు వస్తాయి, అధ్యయనం చేయాలి. ఓకే, ఇది హెల్త్ తెలుసు కదా, హెల్త్కి సంబంధించి మైండ్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్. మూడోది అభివ్యక్తం. అన్ని చక్కటి ప్రాసతోటి ఉంటుంది, గుర్తుండేలాగా ఉంటుంది. అభ్యాసము ప్రాక్టీస్, రెండవది అధ్యయనము, ఇంకోటి అభివ్యక్తం ఎక్స్ప్రెషన్, ఎక్స్ప్రెస్ చేయడం. నిన్న మేడం ఎందుకు ఆకట్టుకుంది, అన్మిట్ చేసుకొని ఈ నేమ్ లిస్ట్ పాయింట్ ఇది ఎలా చేయాలి సార్ అని, ఆ తర్వాత తన యొక్క ఫీలింగ్స్ని షేర్ చేసుకోవడం. అభివ్యక్తం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఇప్పుడు నా లోపల ఎంత మ్యాటర్ ఉంటుంది, అభివ్యక్తం మాటలు మార్కెటింగ్ అవ్వాలి. ఎంత జ్ఞానం ఉన్నా సరే ఎక్స్ప్రెషన్. ఇంటర్వ్యూలో ఎందుకు గెలుస్తామంటే ఎక్స్ప్రెషన్. ఆఖరికి ఎస్ఏ రాయడం కూడా ఎక్స్ప్రెషనే. ఏది పడితే అది రాయేసేది, డిగ్రీలో ఏది పడితే అది రాసేవాడిని. ఎన్ని పేపర్లు రాస్తే అన్ని మార్కులు ఏమనుకునేది. వాడు 20 పదాల్లో 20 వాక్యాల్లో రాయమంటే మనం 200 రాసేది. ఇది చూసైనా కరుణ పుడుతుందేమోనని, అట్లా కరుణలు పుట్టవు. మనం ఏ పాయింట్ని, ఏ ఉద్దేశానికి ఏ జవాబు ఇస్తున్నాం అనేది ముఖ్యం. ఎక్స్ప్రెషన్ మోస్ట్ ఇంపార్టెంట్ అని కొంచెం తెలివి పెరిగిన తర్వాత అర్థమైంది. సో ఎక్స్ప్రెషనే అది చాలా చాలా ముఖ్యమైనటువంటి. మన ఎమోషన్ అంతా ఎక్స్ప్రెషనే, ఎమోషన్ అంతా ఎక్స్ప్రెషన్. ఇది ఎంత ఇంపార్టెంట్. అభ్యాసము, అధ్యయనము, అభివ్యక్తము. నాలుగవది అవలోకనం. అవలోకనం ఎప్పటికప్పుడు నేను నా యొక్క అభివృద్ధిని ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. ఫైనల్గా కావాల్సింది ఏంటి, ఇక్కడ ఎందుకు వచ్చాము, నా మాట కొంత ఓపికతోనో దేంతో ఇంట్రెస్ట్తోనో వింటున్నారంటే దేనికోసం, మీకు వీక్లీ ఇన్కమ్, నాకు వీక్లీ ఇన్కమ్, అంతే. కాబట్టి అది ఆ పర్పస్ ఉందా లేదా అనేది ముఖ్యం. అవలోకనం చెక్ చేసుకుంటూ ఉండాలి. మనం ఎంతమందికి ఫ్రీ ప్రోడక్ట్ వచ్చేలాగా చేయగలిగితే అంత మాస్టరీ సాధిస్తాం. దీంట్లో మాస్టరీ వస్తుంది. ఒక క్రికెట్లో సచిన్కి మాస్టరీ వచ్చినట్టు, సరేనా. అవలోకనం, చెకింగ్ పాయింట్ చాలా ముఖ్యం. తర్వాత ఆచార్యత్వం. ఆచార్యుడు తను ఆచరిస్తూ ఇంకొకరికి ఆచరణ మీద ఆసక్తి పెంచడం. ఇది ఆ టీచర్కి, ఆ పిల్ల తను బుక్స్లో చదివి బుక్స్ని వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు, తన యొక్క టీంకి కూడా అది చెప్పగలరు. ఆచార్యత్వం అనేది చాలా ముఖ్యమైనటువంటి. ఆ టీచర్ అనేది మనం చేయగలుగుతున్నాం, ఆ టీచింగ్ అనేది చేయగలుగుతున్నామా? ఎవరు చేయగలుగుతారు? బోధకుడికి, ఆచార్యుడికి ఏంటి, ఆయన ఆచరిస్తాడు కాబట్టి. ఆచరిస్తాడు కాబట్టి అక్కడ పుట్టిని బోధకుడు ఉంటే అవడు, సక్సెస్ అవడు. ఆచరిస్తే ఆటోమేటిక్గా తన హార్ట్కి హత్తుకునేలాగా చెప్పగలుగుతాడు ఆ విషయంలో. నేను డైట్ ప్లాన్ని 100% చేస్తున్నాను అనుకోండి, ఎంత 100 నేను 20% చేస్తే 20% చేయగలను, ఎంత ఆచరిస్తే అంత. సో ఈ 5 ఓకేనా. ఇది అభ్యాసము, దేంట్లో అభ్యాసం చేయాలో తెలియాలి. అధ్యయనము, ఏది అధ్యయనం చేస్తే మనకు డబ్బులు వస్తాయి. అభివ్యక్తము, అభివ్యక్తంలో చాలా ఎక్సలెంట్గా తయారవ్వాలి. కమల్ గారు, అవలోకనం ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకోవాలి. సార్ ఒక చిన్న విషయం సార్, ఇక్కడ మల్లికా పరమేశ్వరి మేడం గారిది ఈరోజు బర్త్డే ప్లస్ సెలబ్రేషన్ కూడా చేస్తున్నాం సార్. ఒకసారి అనౌన్స్ చేస్తారని అడుగుతున్నాను సార్. సుబ్బమ్మ మేడం అండ్ మల్లికా పరమేశ్వరి మేడం గారి బర్త్డే అంటే కూడా ఈరోజు. మల్లికా పరమేశ్వరి, మల్లికా పరమేశ్వరి మేడం. తను ఏంటి, స్టారా? స్టార్ సార్. అవును సార్, న్యూ బ్రాండ్ సార్.
ఓకే, మనం అందరం కూడా ఎక్కడండి మళ్ళీ ఆమె గురించి ఒక 2 మాటలు చెప్పండి, నాకు కూడా తెలియదు. సెలబ్రేషన్ సార్ ఇక్కడ ఇక్కడ సార్ ప్రొద్దుటూరులో సార్ ఆ, ప్రొద్దుటూరులో ఎం మల్లికా పరమేశ్వర్ మేడం గారు. ఈ ఆంజనేయ సార్ డౌన్ లైన్ లో వచ్చారు. ఓకే ఓకే. మేడం గారు, పరమేశ్వరి మేడం గారు, శుభాకాంక్షలు మీకు. ఆ, శుభాకాంక్షలు, హ్యాపీ బర్త్డే. అందరూ కూడా ఒకసారి మనం తెలియజేద్దాం, హ్యాపీ బర్త్డే చెప్దాం. Many more happy returns of the day, Malika. శుభాకాంక్షలు మేడం. పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు మేడం. శుభాకాంక్షలు మేడం. సెలబ్రేషన్స్ కి ఆల్ ది బెస్ట్ మేడం. హ్యాపీ బర్త్డే టు యూ మేడం. గుడ్. మేడం హ్యాపీ బర్త్డే మేడం. హ్యాపీ Happy బర్త్డే. పరమేశ్వరి గారు నమస్తే. ఏం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్ సార్. హౌస్ వైఫ్. ఏమైనా చదువుకున్నారా? డిగ్రీ కంప్లీట్ అయింది. డిగ్రీ కంప్లీట్ అయింది. ఓకే. సో అందరికి షేర్ చేసి స్టార్ అయినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈరోజు టీం అందరు కలుస్తున్నారా మిమ్మల్ని? అవును సార్. సో రెగ్యులర్గా ప్రోగ్రామ్కి వస్తుంటారా? రెగ్యులర్ గా వస్తూ ఉంటాను సార్. అదే ఇది ఫస్ట్ నేను ఇప్పుడు చూడడము. ఓకే, ఆల్ ది బెస్ట్. ఇప్పుడు నీ డిగ్రీ నీకు మంచిగా ఉపయోగపడేటువంటి ప్లాట్ఫామ్ దొరికింది, సరేనా? మరి అప్పుడు చదివిన దానికంటే ఇప్పుడు ఇంకా ముందు బెంచ్లో కూర్చొని అన్ని సీనియర్స్ నుంచి మన ప్రోగ్రామ్స్ నుంచి తెలుసుకునేవన్నీ నోట్ చేసుకుంటూ ఉండు. ఓకే, మరి నెక్స్ట్ బర్త్డే వరకు నిన్న పోయిన బర్త్డేకి ఈ బర్త్డేకి కంటే కూడా ఈ బర్త్డే నుంచి నెక్స్ట్ బర్త్డేకి డెవలప్మెంట్ ఉండాలి. నాకు ఒక 1 lakh పైగా సంపాదించుకోవాలి, ప్లస్ స్టార్ 1000 అవ్వాలి అని బలంగా కోరుకో, సరేనా? అప్పుడు ఈ పుట్టినరోజు సార్థకం అయిపోతుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. గుడ్ డే ఫ్రెండ్స్. మనకి ఒక చిన్న నేను సబ్జెక్ట్ ని మీకు వినిపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ కమాల్ గారు. సో ఒక చిన్న సబ్జెక్ట్, మీకు చక్కటి సబ్జెక్టు, మనీ ఎర్నింగ్ కి సంబంధించింది. వినండి, మీకు ఉపయోగపడుతుందేమో. అలాగే కొంచెము ఫ్రీగా ఉంది నాకు అని అనుకున్న వాళ్ళు, ఫ్రీగా ఉన్నాను అంటే కూర్చొని బ్రీతింగ్ కౌంటింగ్ అనేది చేసుకోండి. ఫస్ట్ థంబ్, కొత్త వాళ్ళకి ఒకసారి చెప్తున్నాను. థంబ్ తీసుకొని జస్ట్ ఇట్లా హోల్డ్ చేయండి, ఒకవైపు హోల్డ్ చేయండి. మనం 2 ఈ నాసిక నుంచి మనం తీసుకుంటూ ఉంటాం కదా. ఓకే, ఒకవైపు క్లోజ్ చేసి ఒక 10 లెక్క పెట్టండి, ఇంకో వైపు తర్వాత క్లోజ్ చేసి ఒక 10 లెక్క